సైకిల్ ట్రాక్స్ గా టెక్ వీధులు నగరవాసులని గుప్పిట్లోకి తీసుకుంటున్న సైక్లింగ్ ట్రెండ్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. లడ్డూ వ్యవహారం పైన చంద్రబాబు గారు పలు డిమ్కీలు కొడుతున్నారు, రకరకాల జిమ్మిక్కులు చేస్తున్నారు. మేము గతంలోనే దాదాపు 4 రోజుల క్రితమే, వారం రోజుల క్రితమో మనం చర్చించుకున్నాం. తాను తీసుకున్న గోతిలో తామే పడ్డారు. చంద్రబాబు గారు కానీ, లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ, లేక ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి కానీ ఇవన్నీ పడ్డారన్నట్టుగానే ఇప్పుడు ఆయన మాట మార్చి లడ్డు గురించి ఏం చెప్పారో మనం వీడియోలో కూడా విందాం. ఇక టీడీపీ ట్రాప్ నుంచి జగన్ గారు సక్సెస్ఫుల్గా బయటపడ్డారా? మొదట నేను కూడా ఏమిటి వాయిదా వేసుకున్నారా, ఏమిటి వాయిదా వేసుకోవడం కరెక్టా కాదా అన్న భావన మీమాంస ఏర్పడినప్పటికీ ఆ తర్వాత అన్ని పరిస్థితులు పరిణామాలు గమనించిన తర్వాత ఎస్, జగన్ గారు చేసింది కరెక్ట్ అనేటువంటి అభిప్రాయానికి వచ్చాను. కొంతమంది సోషల్ మీడియాలో ఉన్నటువంటి ప్రముఖ విశ్లేషకులు సైతం టీడీపీ ట్రాప్ నుంచి జగన్ గారు సక్సెస్ఫుల్గా బయటపడ్డారు, డైవర్షన్ పాలిటిక్స్లో జగన్ గారిని ఇబ్బంది పెట్టాలని ఇవన్నీ చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రాన్ని రావణాకాష్టం చేసైనా సరే జగన్ గారిని ఇబ్బంది పెట్టాలని చంద్రబాబు ప్రభుత్వం కానీ, కూటమి నేతలు కానీ ప్రయత్నిస్తున్న తరుణంలో జగన్ గారు చేసింది కరెక్టే అన్నటువంటి అభిప్రాయం ప్రబలుతోంది. ఇక తర్వాత లడ్డూకి సంబంధించి ఆయన మాట మార్చిన తీరు, ఇవన్నీ కూడా చూస్తే మొత్తం పరిణామాలన్నీ కూడా జగన్ గారికి వైపే అనుకూలంగా కనపడుతున్నట్లున్నాయి. వివిధ పత్రికల్లో వచ్చిన కొన్ని దీనికి సంబంధించిన విశేషాలు కూడా చూసిన తర్వాత వీడియోలోకి వెళ్దాం. కల్తీ చంద్రబాబు సృష్టే, శ్రీవారి లడ్డూల తయారీలో కల్తీ నెయ్యిని అసలు వాడలేదని టీటీడీ ఈవో అత్యంత స్పష్టంగా చెప్పినా కూడా చంద్రబాబు నీచ రాజకీయం చేస్తున్నారంటూ చంద్రబాబు గారు నీచ రాజకీయం చేస్తున్నారంటూ జగన్ గారు మండిపడ్డారు అంటూ నిన్న జరిగినటువంటి ఆ పరిణామక్రమం అంతా జగన్ గారు మొత్తం పరిణామక్రమాన్ని వివరించారు. బాబు భారీ కుట్ర, శాంతి భద్రతల విఘాతానికి చంద్రబాబు పన్నాగం, తిరుమల తిరుపతిలో మోహరించిన కూటమి గోండాలు. విశేషం ఏంటంటే గోండాలనేమో ఎక్కడ పట్టించుకోకుండా జగన్ గారికి అండగా, లేదా జగన్ గారికి ఈ పర్యటన సందర్భంగా అక్కడికి వస్తారనుకుంటున్నటువంటి వైసీపీ నేతలందరినీ హౌస్ అరెస్ట్ చేసినటువంటి ఘనత చంద్రబాబు గారి ప్రభుత్వంది. ఒక రకంగా పోలీసు నిర్బంధం, అనధికార ఎమర్జెన్సీని పెట్టారు. ఇక లడ్డూలో కుట్ర కోణం ఉందంటూ మరొక ఆసక్తికరమైన వార్త ఏంటంటే భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ పాలక మండలి సభ్యుడు భద్రవాడ వేణుగోపాల్ సంచలన నిజాలు చెప్పారు. టీటీడీ ఈవో శ్యామలరావు, ఎన్డీడీబీ చైర్మన్ మినేష్ షా, మాజీ చైర్మన్ పర్షాద్ జోలే వీరంతా కూడా బాధ్యులని చాలా స్పష్టంగా చెప్పారు. ఎన్డీడీఈకి నెయ్యి శాంపుల్ పంపడానికి ముందు రోజే ఆ ముగ్గురి భేటీపై అనుమానాలు వస్తున్నాయని సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలంటూ రాష్ట్రపతికి వేణుగోపాల్ గారు లేఖ రాశారు. ఇక చంద్రబాబు నోట పచ్చి అబద్ధం, ఈవో మాటే ప్రబల సాక్ష్యం అంటూ జగన్ గారు వీడియో సహితంగా వేసినటువంటి కథనం. ఇక చంద్రబాబు గారు మాట మార్చేసి ఆ నెయ్యి ఎక్కడ వాడారు అనేది అప్రస్తుతం అని ఇప్పుడు చెబుతున్నారు. మొన్నటిదాకా ఏం చెప్పారో విన్నాం కదా, జంతుగోవు కలిసిపోయింది, ఇంకోటి కలిసిపోయిందని దారుణమైనటువంటి అపచారం చేసి దానికి చెంపలు వేసుకోకపోగా దాన్ని వైసీపీకి జగన్ గారికి అంటగట్టడానికి విశ్వ ప్రయత్నం చేసి ఇప్పుడు మళ్ళీ డిక్లరేషన్ డ్రామాని తెరపై తీసుకొచ్చి 10 సార్లు వెళ్ళొచ్చినటువంటి జగన్ గారికి లేనిపోయినవన్నీ ఆపాదించడానికి విశ్వ ప్రయత్నం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆ నెయ్యి ఎక్కడ వారాడనేది అప్రస్తుతం. అంతేకాదు సూపర్ 6 వీటి గురించి అది వదిలేద్దామని ఆయన చెబుతున్నాడు. సూపర్ 6 వదిలేస్తారా? మరి ఈ తిరుమల మతతత్వాన్ని మాత్రం పట్టుకుని కూర్చుంటాడు ఈ చంద్రబాబు గారు. ఆత్మరక్షణలో చంద్రబాబు తాను సృష్టించిన నెయ్యి వివాదంలో అడ్డంగా దొరికిపోయి ఉక్కిరిబిక్కిరి, పాలనా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే శ్రీవారిని రాజకీయాల్లోకి లాగిన వైనం అంటూ మరో కథనం వచ్చింది. ఇక సిపిఐ రామకృష్ణ గారు కూడా ఎందుకు ఇవ్వాలి జగన్ డిక్లరేషన్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య క్రిస్టియన్ కాదా, మరి ఆయన తిరుమల ఎలా వెళ్తున్నారు? నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వైఎస్ జగన్ 5 ఏళ్ల పాటు సీఎంగా ఉండి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అందరివాడైన వెంకటేశ్వర స్వామికి మత రాజకీయాలు ఆపాదించడం తగదు అని సిపిఐ రామకృష్ణ గారు మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. చానాళ్ళ తర్వాత ఇక చంద్రబాబు గారి బుకాయింపులు చూడండి. జగన్ను తిరుమల వెళ్ళొద్దని ఎవరన్నారు అంటూ డిక్లరేషన్ ఇవ్వడానికి ఇష్టం లేకే వెళ్ళలేదంట. అంటే డిక్లరేషన్ ఇస్తేనేమో ఇంతకుముందు ఏం చేశారనేది, ఎందుకు ఇవ్వలేదనే ప్రశ్న, ఇస్తేనేమో
ఇంకో రకమైనటువంటి ప్రశ్న, ఇవ్వకపోతే ఈ రకంగా డబుల్ గేమ్ ఆడటానికి చంద్రబాబు గారు కూర్చున్న వేళ, గొడవలు ఇవన్నీ సృష్టించడానికి ఎదురు చూస్తున్న వేళ జగన్ గారు ట్యాక్ట్ఫుల్గా రాష్ట్రం రావణా కష్టం కాకుండా ఆపారనడానికి ఇంతకంటే ఆయన వాయిదా వేసుకున్నారనడానికి ఇంతకంటే ఉదాహరణ అక్కర్లేదు. అయితే ఈనాడు ఏమాత్రమాట ఇవాళ కాస్త పద్ధతిగా, మరీ అంత అన్యాయంగా కాకుండా కాస్త న్యాయంగానే వార్తలు కవర్ చేసిందని ఒప్పుకోవాలి. జగన్ తిరుమల వెళ్ళొద్దని ఎవరన్నారని చంద్రబాబు గారు వార్తకి ఇచ్చారు. అలాగే తిరుమల వెళ్తానంటే అడ్డుకుంటున్నారు. లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలనే రుజువు అవుతున్నాయి. బహుశా ఈనాడు వారికి కూడా ఇప్పుడు అర్థమవుతూ ఉండాలి, చంద్రబాబుని అనవసరంగా ఈ విషయంలో భజన చేసి దెబ్బతిన్నామని. వాళ్ళు కూడా ఆ పాయింట్ రాశారంటేనే దాని అర్థం అబద్ధం ఉందని, చంద్రబాబు మాటల్లో అబద్ధం ఉందని. అందుకే డిక్లరేషన్ అంటున్నారు. ఆ విషయం పక్కదారి పట్టకూడదనే తిరుమల పర్యటన వాయిదా వేసుకున్న మాజీ సీఎం జగన్. తప్పు లేదు, ఇట్లా రాస్తే అభ్యంతరం లేదు, మంచిదే. ఇక ఆంధ్రజ్యోతి మాత్రం యథాప్రకారం తన విశ్వరూపాన్ని ప్రదర్శించి చండాలంగా దిక్కుమాలిన వార్తలు రాసింది. వెళ్ళొద్దని మేము చెప్పామా అంటూ ఇక చంద్రబాబు గారి మాటలతో పాటు మిగతా వార్తలను కూడా ఏమైంది జగన్ లాజిక్లు మరిచి తెకమక మాటలు, ఇదే పైగా వక్రీకరించడం చూడండి. ఇదేం దేశం, ఇదేం హిందూయిజం అన్నారంట జగన్ గారు. మొత్తం కట్ అండ్ పేస్ట్ అంటే ఇలాగే ఉంటుంది. మొత్తం విషయం అంతా చెప్పి ఇలా చేయటం పద్ధతి కాదు, హిందూయిజంలో ఇట్లా లేదు, నేను స్వామివారి మీద ఎంతో ప్రేమ అభిమానంతో భక్తితోటి నేను వెళ్తున్నానని ఆయన చెప్తే వీళ్ళు ఇట్లా దిక్కుమాలిన వార్తలు రాస్తున్నారు. వెంకన్నపై విశ్వాసం లేదని ఆయన చెప్పాంట. బుద్ధి జ్ఞానం ఉన్న ఆంధ్రజ్యోతి వాళ్ళు ఇట్లా రాస్తారండి? ఇంత దుర్మార్గంగా రాస్తారా? కావాలని వాళ్ళు చాలా నీచంగా రాస్తున్నారు. ఇందాక చెప్పాను, ఈనాడు వాళ్ళు కరెక్ట్గా రాశారు, ఉన్నంతలో బెటర్ అని చెప్పాను కదా. ఇప్పుడు ఆంధ్రజ్యోతి దరిద్రంగా రాసింది, చెత్త లాజిక్కులతోటి మళ్ళీ బురద వేయడానికి ప్రయత్నం చేసిందని చెప్పడానికే నేను ఈ ఉదాహరణ చెప్పడం జరిగింది. ఇక మరొక మంచి వార్త ఏంటంటే, విశాఖ ఉక్కుకి ఊపిరి, కార్మికుల ఆందోళన నిరసనలు కాస్త పనిచేసేలాగా ఉన్నాయి. సెయిల్లో విలీనం చేసేందుకు యోచిస్తోందంట కేంద్రం. అలా జరిగితే మంచిదే. ఇక చంద్రబాబు గారి ప్రభుత్వం మళ్ళీ మరో 3,000 కోట్లు అప్పు చేయబోతోందట. ఇక తెలంగాణకు సంబంధించి 2 ఆసక్తికరమైన వార్తలు. మూసీ నది వెంట సర్వేకి వెళ్తే అది రెడ్ మార్క్ పెట్టిన వాళ్ళందరినీ గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇక మళ్ళీ అడుగుతున్నాం, హైడ్రాకు చట్టబద్ధత ఏమిటి అంటూ ఆ నోడల్ ఏజెన్సీకి ఎందుకంత దూకుడంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 3 రోజుల క్రితం మనం కూడా చెప్పుకున్నాం. చిన్న పాప తన చదువు ఎలా ఆగిపోయిందో చెప్పిన విషయాన్ని చెప్తూ రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేశాం. ఇప్పుడు అదే పరిణామాలు మనం అనుకున్నవే ఇప్పుడు ముందుకు సాగుతున్నట్లున్నాయి. అయితే ఆసక్తికరంగా రేవంత్ రెడ్డి గారికి అనుకూలంగా ఉండే ఒక పత్రిక ఇవాళ ప్రజా వ్యతిరేకత వస్తోందని రాయడం మరి బెదిరించడానికా లేకపోతే నిజంగా జర్నలిజం స్టాండర్డ్స్ ప్రకారమే రాశారా అన్నది మనం అప్పుడే చెప్పదాలం, కానీ కొంత వాస్తవానికే రాసినట్టుగా చెప్పుకోవాలి. ఇక ఇప్పుడు కొన్ని వీడియోలు చూసిన తర్వాత చర్చలోకి వెళదాం. ముఖ్యమంత్రి ఇంకా 5 సంవత్సరాలు బ్రహ్మోత్సవాలలో తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్త్రాలు సమర్పించిన నేను, ఇన్నిసార్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళిన నేను, ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను రాకూడదట, పోకూడదట. కారణం ఏమిటంటే నా మతమట. నేను అడుగుతా ఉన్నా, నా మతం ఏమిటి అని అడుగుతా ఉన్నారు. 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను, తప్పేముంది? బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే ఇస్లాంను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే సిక్కిజంను అనుసరిస్తాను, సిక్కిజంను నేను గౌరవిస్తాను. నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు. నా మతం మానవత్వం. డిక్లరేషన్లో రాసుకుంటానేమో రాసుకుంటా. గుడికి పోయే వ్యక్తిని నువ్వు ఏ మతము అని అడుగుతా ఉన్నావు. ఏ మతము అని చెప్పకపోతే గుడిలోకి ఎంటర్ కాకూడదు అని అంటా ఉన్నావు. సెక్యులర్ దేశం అని చెప్పుకుంటా ఉన్నాం. ఒక ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి పరిస్థితి ఇదే అయితే ఇక ఆ దళితుల పరిస్థితి ఏమిటి? గుళ్ళలోకి పోగలుగుతారా? పోయే పరిస్థితి ఉందా? పోనిస్తారా? రానిస్తారా? ఏం చేస్తా ఉండు? వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడికి ఎలాంటి అపచారం
ఆ గీ అయితే వాడారు, ఎక్కడ వాడారు అనేది ఇంకొక విషయం. గీ అయితే వాడారు. కడాన మీరు ఒకసారి చూస్తే లడ్డు ప్రసాదం నాసి రకం నెయ్యి వాడారు. మీరు వాడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. దేవునికి పెట్టినప్పుడు ఆవు నెయ్యి వాడతారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నాసి రకం, వెజిటబుల్ ఫ్యాట్ అని, ఎనిమల్ ఫ్యాట్ అని, అలాంటివన్నీ దాన్ని కల్తీ నెయ్యి తీసుకొచ్చి దేవుడికి నైవేద్యం పెట్టే పరిస్థితికి వచ్చారు. ఆ గీ అయితే వాడారు, ఎక్కడ వాడారు అనేది ఇంకొక విషయం. రైట్, అది ఒక స్ఫూర్తి కలిగించాలని ఉద్దేశంతో మత రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు గారికి ఈ విషయం తెలియజేయాలి, మరొక్కసారి ఇలాంటి దిక్కుమాలిన మతతత్వ రాజకీయాలు చేయొద్దు అని చెప్పడం కోసం ప్రజలందరికీ జాతీయ అవార్డు పొందినటువంటి సుద్దాల తేజ గారి పాట అనుకుంటా, అది అద్భుతమైన పాటగా ఆ రోజుల్లో మొన్న ఈ మధ్యకాలంలోనే జాతీయ అవార్డు పొందింది. అందుకోసమే ఈ పాటను ప్రత్యేకించి, ఇది సహజంగా రాజకీయ చర్చల్లో ఈ పాట ఏంటని అనుకోవచ్చు కానీ, బట్ కావాలనే మతం అంటే మతం ఒక విశ్వాసం, ఒక నమ్మకం, అంతేగాని దేశం అంటే మతం కాదు, దేశం అంటే మనుషులోయ్, దేశం అంటే మట్టి కాదోయ్ మనుషులోయ్ అన్న గురదాడ అప్పారావు గారి ప్రేరణతోటి రాసినటువంటి గీతానికి శాల్యూట్ చేస్తూ ప్రజలంతా కూడా ఈ విషయాన్ని గమనించాలని కోరుతూ, మరి